హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 26 రెండో విడతకు సంబంధించి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ కోసము 10-2 షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ 2 మనకు జూలైకి సంబంధించి 27 జూలై 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు 5 2026కు క్లోజ్ అవుతుంది. అయితే ఈ షెడ్యూల్లో ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోస్టు ఆఫీసులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ లాంటి పోస్టులు ఖాళీగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తిస్తారు. 36/2026 వరకు ఉన్న ఖాళీలన్నిటిని గుర్తించి పబ్లిష్ చేయడం జరుగుతుంది. వన్స్ మనకు ఆగస్టు 5కు పబ్లిష్ అయిన తర్వాత వెంటనే గానీ లేకపోతే 2-3 డేస్‌లలో అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రోజు నుంచి వారం 10 రోజులలో జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ కోసము రెండో విడత జూలైకి సంబంధించి 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే చాలామందికి మనకు ఇవి గవర్నమెంట్ జాబ్స్ కావని, ప్రమోషన్స్ ఉండవని, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది చాలా డీటెయిల్స్ కావాల్సి డౌట్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి మనము డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. ముందుగా వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితే వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉంటది పర్ డే. నెలకు జీతం ఉంటది. అయితే వీళ్ళకొచ్చేసి పర్ డే వర్కింగ్ అవర్స్ 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా అలవెన్స్ అంటారు. వీళ్ళకి ఇచ్చేదాన్ని జీతం అనరు. అలవెన్స్ అంటారు. టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటే టైం ప్రకారం వీళ్ళు 4 అవర్స్ పనిచేస్తే 12,000 నెల అలవెన్స్ ఇస్తారన్నమాట. అదే 5 గంటలు పనిచేస్తే 14,000 ఇనిషియల్ అలవెన్స్ ఇస్తారు. 14,500. సో, మనకు లెవెల్ 1 4 అవర్స్ వాళ్ళని ఎంపిక చేస్తారు జీడీఎస్‌లో. వాళ్ళకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి అయితేనేమో 12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి 10,000, డాక్ సేవక్‌కి 10,000 ఇనిషియల్ అలవెన్స్ అనేది ఉంటుంది. దీంతో పాటు వీళ్ళకి ఏమిస్తారంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు. ఈ 12,000 మీద 3% ఎంత 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డియర్‌నెస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత జీడీఎస్ గ్రాట్యుటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా మొత్తంగా వీళ్ళకు డీఏతో పాటు ఇంక్రిమెంటు డీఏతో పాటు వీళ్ళకి నెలకి 18,500 నుంచి 23,200 బీపీఎంకి వచ్చే అవకాశం ఉంది. అదే ఏబీపీఎంకి చూసుకుంటే 15,000 నుంచి 19,000 డీఏతో కలిపి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్ సేవ కూడా సేమ్ అన్నమాట. ప్రెజెంట్ డీఏ 60% ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి. అదే మొత్తము వీళ్ళకి కూడా ఇనిషియల్ పే మీద డీఏ 60% చేస్తే మనకు 7,200 వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డీఏ ఇనిషియల్ పే కలిపితే 18,500 నుంచి 23,200 ఆ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీళ్ళకి జీతభత్యాలు చూసుకుంటే ఆఫీస్ మెయింటెనెన్స్‌కి సంబంధించి అలవెన్స్ కూడా ఇస్తారు. 100-500 పర్ మంత్ ఇచ్చే అవకాశం ఉంటది. సైకిల్ అలవెన్స్ కూడా రూ. 60 పర్ మంత్ ఇచ్చే అవకాశం ఉంటది. స్టేషనరీ చార్జెస్ కింద పెన్నులు, పేపర్లు కొనుక్కోవడానికి రూ. 10-25 బేసిక్ ఆఫీస్ సప్లైస్ కూడా అలవెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక వర్కింగ్ అవర్స్ చూసుకుంటే వీళ్ళకి 4-5 గంటలు వర్కింగ్ అవర్స్ ఉంటది పర్ డే. ఓన్లీ పార్ట్ టైమ్ జాబ్ లాంటిదన్నమాట ఇది. సో, మీకు ఎవరికైనా ఈ జీడీఎస్ సెలక్షన్ అయిన తర్వాత హైయర్ జాబ్‌ల కోసము, సివిల్స్ కోసము, గ్రూప్ 1, గ్రూప్ 2 కోసము ప్రిపేర్ అయ్యే గోల్ ఉంటే మీరు ఖచ్చితంగా జీడీఎస్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావచ్చు. ఇది మంచి అవకాశం అన్నమాట. ఇక వీళ్ళకు లంప్ సమ్ ఎక్స్‌గ్రేషియా మాత్రమే ఉంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. మంత్లీ పెన్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్ వీళ్ళకి. ఇక ఇంటర్నల్‌గా ప్రమోషన్ ఛానల్ చూసుకుందాం ఇప్పుడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా గుర్తించబడాలంటే జీడీఎస్‌లు వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి అయితే వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఎంటీఎస్ ఉంటుంది. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్. అయితే దానికి ఏమేం క్వాలిఫికేషన్ కావాలో చూసుకుందాము. జీడీఎస్ నుంచి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా గుర్తించబడాలి, ప్రమోట్ కావాలి అంటే 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉండాలి జీడీఎస్‌గా. తర్వాత మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. నో అప్పర్ ఏజ్ ఏమి లిమిట్ ఏం లేదు. 65 ఏండ్ల వరకు వీళ్ళు ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఇంటర్నల్ ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రమోట్ కావచ్చు. జీడీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్‌కి ప్రమోట్ కావాలంటే 5 ఏండ్ల సర్వీస్ ఉండాలి. 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ 50 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు అయితే ఇంకో 5 ఏండ్లు ఎక్కువ. జీడీఎస్ నుంచి పోస్టల్ అసిస్టెంట్‌కి ప్రమోట్ కావాలంటే జూలై
జూన్ 17, 2022 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకి 5 ఏండ్ల సర్వీస్ ఉండాలి. ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి 8 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఏండ్ల లోపు వీళ్ళు పాస్ అయ్యి ప్రమోట్ కావాలి. ఇక దాంతో పాటు సర్వీస్ రికార్డ్ కూడా క్లీన్ సర్వీస్ ఉండాలి. ఎటువంటి కంప్లైంట్స్ గానీ, విజిలెన్స్ కేసెస్ గానీ, డిసిప్లినరీ కేసెస్ గానీ ఉండొద్దు. తర్వాత లోకల్ లాంగ్వేజ్‌లో పట్టు సాధించి ఉండాలి. కంప్యూటర్‌లో పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్‌లో తెలిసి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ దేనికంటే పోస్ట్ మ్యాన్ జాబ్‌కి. తర్వాత వచ్చేసి వీళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంటర్నల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా ఇది ఆఫ్‌లైన్ మోడల్‌లో ఉంటుంది. తర్వాత ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్‌లో తెలుగు అయితే తెలుగులో ఉండడం జరుగుతుంది. ఇక సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి రూల్స్, ప్రొసీజర్స్, గైడ్‌లైన్స్ ఉంటాయి. దాంతో పాటు జనరల్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, లోకల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్. అంటే ఇంగ్లీష్ నుంచి లోకల్ లాంగ్వేజ్‌కి, తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ ప్యాసేజ్‌లు ఇస్తారో వాటిని ట్రాన్స్‌లేట్ చేయాలన్నమాట. సో, ఈ ప్రశ్నలన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్సెప్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో, ఇది ఇంగ్లీషు, హిందీ బైలింగ్వల్‌లో ఉండొచ్చు, త్రిలింగ్వల్‌లో ఉండొచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఉండొచ్చు. హిందీ, ఇంగ్లీష్‌లో ఉండొచ్చనమాట ఎగ్జాము. ఇది ఈ కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి పేపర్ 1, 2 ఇవొస్తాయనమాట. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి గైడ్‌లైన్స్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ అవి ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి ట్రాన్స్‌లేషన్ టెస్ట్ పేపర్ 3 సారీ. పేపర్ 3 వచ్చేసి ట్రాన్స్‌లేషన్ టెస్ట్. ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు. తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటది. ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. అంటే బేసిక్ డాటా ఎంట్రీ జాబ్ లాంటిదనమాట. ఇక మిగతాది కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేటెస్ట్ జనవరి 2026కి సంబంధించి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అన్‌రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ విధంగా కట్ ఆఫ్ ఉన్నాయి. లేటెస్ట్ జనవరి సైకిల్ 2026 సంబంధించి. తెలంగాణలో అయితే ఎస్సీ, అన్‌రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు ఈ విధంగా మనకు కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. ఇది జస్ట్ మీకు అవగాహన కోసమే ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇక దీంతో పాటు ఇక మనకు వారంలో జస్ట్ వారం 10 రోజుల్లో జీడీఎస్ షెడ్యూల్ టు జూలై 2026కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆలోపు మీరు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో తెలుసుకుందాము. ఇక మినిమమ్ ఏజ్ మీకు అందరికీ తెలిసే 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్‌కి ఏం రిలాక్సేషన్ ఉండదు. ఇవి అన్‌రిజర్వ్ పీడబ్ల్యూడీ అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది మాక్సిమం ఏజ్. ఇంకా పీడబ్ల్యూడీ, ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ 15 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 15 ఇయర్స్ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు తెలుసు ఇక ఎస్ఎస్సీఏ క్వాలిఫికేషన్. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. సైక్లింగ్ తెలిసి ఉండాలి. ఇక లైవ్లీహుడ్ తెలిసి ఉండాలి అడెక్విట్. ఇక ఇక ఫార్మాట్స్ అన్నీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అన్నీ వీళ్ళు నోటిఫికేషన్‌లో ఏదైతే ఫార్మాట్ ఇస్తారో అదే ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు మీకొచ్చిన గ్రేడ్ పాయింట్స్‌ని 9.5 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తోటి గుణకారం ఇంటూ చేయగా వచ్చిన మార్క్సే మీకు మెరిట్ ప్రకారం తీస్తారన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు మీకు గ్రేడ్ పాయింట్స్ 10 వచ్చినాయి అనుకుందాము. 10 ఇంటూ 9.5 10 ఇంటూ 9.5 ఈ విధంగా వీళ్ళకు 95 మార్క్స్ వస్తాయన్నమాట. సపోజ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఒకరి మెమో అనుకుందాము. మేము తెలుగు, ఇంగ్లీష్ వివిధ సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ఓవరాల్ గ్రేడ్ ఇది. తర్వాత గ్రేడ్ పాయింట్ ఇదన్నమాట. సో, తెలుగు సబ్జెక్ట్‌లో ఈయనకి 9 వచ్చినాయి అనుకుంటే 9 ఇంటూ 9 ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టరు 9.5 అన్నమాట. సో, తెలుగులో ఆయనకు మార్కులు 85.5 అన్నమాట. ఆ విధంగా అన్ని సబ్జెక్టులు లెక్కేసి కడతారనమాట. అదేవిధంగా సీజీపీఏ కూడా లెక్కేస్తారు. సీజీపీఏ క్యుములేటివ్ సీజీపీఏ 8.27 ఉంది ఈయనకు. 8.7 ఇంటూ 9.5 ఫ్యాక్టర్ 82.65 మార్క్స్ వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా లెక్కేస్తారు. అంటే గ్రేడ్స్ నుంచి మనకు మార్కులు ఏ విధంగా లెక్కేస్తారనేది అది చూయించాను ఫ్రెండ్స్. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు వారం రోజులు టైం ఉంది కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మార్క్ షీట్ అంటే మీకు ఎస్ఎస్‌సి మెమో అని మార్క్ షీట్.
ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధారు, పాను. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకైతే క్యాస్ట్ సర్టిఫికేటు. పీడబ్ల్యూడీ ఇది కూడా రెడీ చేసుకోండి వాళ్ళు ఎవరైతే ఉంటారో. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్‌సి నడుస్తది. లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అది. ఇంక మెడికల్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే, గవర్నమెంట్ డిస్పెన్సరీ నుంచే, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకోవాలి. ప్రైవేట్ చెల్లదనమాట. ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించి వారంలో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ పూర్తి డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకునే విధానం కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.